ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి నాన్న. మాకు సహాయం చేస్తారా? మీరు మా గుమ్మం ముందుకు రావడమే ఎక్కువ, అలాంటిది సహాయం చేయమని అడుగుతున్నారా? నమ్మలేకపోతున్నాను. చెప్పానా, పెర్ఫార్మెన్స్ మొదలు పెట్టేసింది చూడండి. ఏం చేయాలి నాన్న? నువ్వు అవని వెళ్ళి కిట్టుకు నచ్చజెప్పి మన ఇంటికి తీసుకురండ్రా. నువ్వెళ్ళు బావా, నేను రాను. ముఖ్యంగా నువ్వే వెళ్ళాలమ్మా. అవనిని ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చాలా మాటలు అన్నారు కదా, అందుకే దూరం జరుగుతుంది. ఒక అమ్మగా నిన్నడుగుతున్నాను, నువ్వు నీ భార్యకి నచ్చజెప్పి తీసుకెళ్ళరా. మీ అన్నయ్య వివరాలు కనిపెట్టడంతో తన శపథం, తన బాధ్యత పూర్తయినట్టు కాదు కదా. కిట్టుని మన కళ్ల ముందుకి తీసుకురావాలి కదా. కుటుంబం అన్నాక మనలో మనకు చాలా జరగొచ్చు. అలా అని ఇలాంటి సమయంలో పంతం చూపించడం మంచిది కాదు కదా. ఒక అమ్మగా ఈ మధ్యకాలంలో నేను నిన్నేమీ కోరలేదు, ఈ సహాయం మాత్రం చేసి పెట్టరా. అవని, అమ్మా నాన్నలింత దీనంగా అడుగుతున్నారు, కాదనుకో. ఓ అమ్మగా అడుగుతున్నారు కదత్తయ్య. అవును. ఓ అమ్మగా. అవును. ఓ అమ్మగా కొడుకుని అడుగుతున్నారు. బాగుంది, చాలా బాగుంది. అమ్మ అనే మాటను ఎలా స్ట్రెస్ చేసి పలుకుతుందో చూడండి. నిన్ను కొడుకే కాదందే, బావా అమ్మగా వచ్చి అడుగుతుంది చూడు అని అందరికీ తెలిసేలా పలుకుతుంది. అంతే అంతే. ఆ? నీకమ్మైతే నాకత్తే కదా బాబా. అవకాశం దొరికింది కదా అని ఎలా ఆడుకుంటుందో చూడండి. ఓ అమ్మగా అత్త అడుగుతుంది కాబట్టి, ఓ కొడుకుగా నువ్వు నన్ను బతిమలాడకుండా ఆజ్ఞాపించు బావా. ఖచ్చితంగా వెళ్తాను. నువ్వు కూడా రావాల్సిన అవసరం లేదు. అయితే వెళ్ళవని. సరే బావా. మీ అమ్మగారు మన ఇంటి ముందుకొచ్చి ఇంతగా ప్రాధేయపూర్వకంగా అడిగారు కాబట్టి నేను వెళ్తాను. కొడుకుగా నీకు గుర్తింపు దొరికినందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిహారిక, ఈ ఇంటి వారసుడు కిట్టుతో వస్తాను. అవని విలువను గుర్తించినందుకు థ్యాంక్స్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.